జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ బనకచెర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని జలశక్తి మంత్రిని కోరారు. తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని బనకచెర్ల ప్రాజెక్టుకి అనుమతినివ్వొద్దంటూ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీలో పర్యటిస్తోంది. జలశక్తి మంత్రిని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి జలశక్తి కార్యాలయం దగ్గర నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ, ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించినటువంటి బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు ఇవ్వొద్దు అంటూ అటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి మొదట సిఆర్ పాటిల్ ఈ సమావేశం కోసం 20 నుంచి 25 నిమిషాలు మాత్రమే కేటాయించారు. కానీ ఇప్పుడు గంటకు పైగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో తమ అభ్యంతరాలను మొత్తం కూడా ఇప్పుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు వివరిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే ఈ పోలవరం నుంచి బనకచెర్ల వరకు కావాల్సినటువంటి ప్రాజెక్టు కోసం దాదాపు 417 కిలోమీటర్ల మేర 3 స్టేజీల్లో ఒక ప్రాజెక్టుకు ఏ విధంగానైతే ప్లాన్ చేస్తున్నారో ఇదంతా కూడా తెలంగాణ ప్రయోజనాలకు ఖచ్చితంగా ఇది వ్యతిరేకంగా ఉందనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. దానికి అనుగుణంగానే నిన్న ప్రత్యేకంగా అఖిలపక్ష సమావేశంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏ విధంగానైతే గోదావరి జలాల నుంచి ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించడము ఇది తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటుంది. అంతేకాదు అంతర్రాష్ట్ర ఒప్పందాలు కావచ్చు, రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు. మరోవైపు గోదావరి జలాల యాజమాన్య బోర్డు, కృష్ణా జలాల యాజమాన్య బోర్డు ఇచ్చినటువంటి తీర్పులకు కూడా ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్కు కేటాయించినటువంటి గోదావరి జలాలు కాకుండా కొత్తగా ఇప్పుడు వరద జలాలను ఉపయోగిస్తామంటే ఖచ్చితంగా అందులో తెలంగాణ వాటా విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడైతే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కలిసినప్పుడు కూడా తమ అభ్యంతరాలకు సంబంధించినటువంటి ఫిర్యాదును అటు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే మరికొద్ది సేపట్లో ఈ సమావేశం ముగిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటి వరకు ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ తమ ప్రపోజల్స్ అన్నింటినీ కూడా కేంద్రం వద్ద పెట్టింది, ఈ ప్రాజెక్టుకు కావాల్సినటువంటి పర్యావరణ అనుమతులు, మరోవైపు జలశక్తి శాఖ నుంచి కావాల్సినటువంటి అనుమతులు, మరోవైపు ఫైనాన్స్కు సంబంధించినటువంటి క్లియరెన్స్, ఈ 3 కూడా కొంత మూవ్మెంట్లో ఉన్నాయి. వాటన్నిటికి కూడా అనుమతులు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే జలశక్తి శాఖ మంత్రిని కలిశారు. తమ అభ్యంతరాలను మొత్తం కూడా రికార్డు చేసుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్ పెట్టినటువంటి ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు ఖచ్చితంగా అనుమతులు ఇవ్వొద్దనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ పోలవరం ప్రాజెక్టు తర్వాత ఏ విధంగానైతే వరద నీరంతా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది, సో ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఏవైతే రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి జిల్లాలకు నీరు అందుతుంది. మరోవైపు పెన్నా నదిని కనెక్ట్ చేయడం ద్వారా కృష్ణా నదితో కూడా ఈ నదుల అనుసంధానం అనేది జరుగుతుంది. దీనివల్ల మేలు జరుగుతుంది, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుంది. అదే సమయంలో ఎగువ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడా ఎటువంటి నష్టం వాటిల్లదు అనే విషయాన్ని వాళ్ళు వాదిస్తున్నారు. సో ఇప్పుడు ఇరువైపులా వాదనలు వినేటటువంటి కేంద్రం ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందు తెలంగాణ ప్రభుత్వం తమ అభ్యంతరాలను ఫిర్యాదు రూపంలో నమోదు చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అక్షయ.